హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు చేస్తారు కదా. రేపే వరలక్ష్మి వ్రతం కూడా. ఎక్కువ ఇబ్బంది పడకుండా తొందరగా అయిపోయేటట్లు ఈ లిక్విడ్ ఒక్కటి ఉంటే చాలు. ఇలా మంచిగా కడుక్కోవచ్చు, తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయినాయో. మనం ఎక్కువ కాకుండా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. దానికోసం నేను ముందుగా ఒక చిన్న కప్పు తీసుకున్నా. దాంట్లో కొన్ని వాటర్, కొంచెం వెనిగర్, కొద్దిగా ఉప్పు, ఏదైనా లిక్విడ్ లేదా షాంపూ. నేనైతే ఇక్కడ లిక్విడ్ వేసుకుంటున్నా. ఈ లిక్విడ్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలిసేటట్లు కలుపుకోవాలి. నిత్య దీపారాధనకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్లా స్ప్రే బాటిల్ వేసుకొని స్ప్రే చేసుకొని ఇట్లా కడిగేసుకొని ఎంబటే దీపారాధన చేసుకోవచ్చు. చాలా అంటే నేనైతే ఇదే యూజ్ చేస్తా ఎక్కువ. తర్వాత ఈ లిక్విడ్ ఇలా కలుపుకొని చూడండి, ఈ గ్లాస్ అనేది ఎట్లా ఉందో ఇది పోస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. ఇలా పోసేసిన కదా, ఇది పోస్తుంటే కానీ మంచిగా రెడ్ కలర్లో వస్తాయి, మంచిగా అయిపోతాయి రాగివి అయితే. ఇంకొంచెం బాగా రావాలంటే ఒకటి స్క్రబ్బర్తోని కడుక్కుంటే సరిపోతుంది. చూడండి, ఆ పైన మరకలు ఇవన్నీ పోయినాయి, చాలా బాగా అవుతాయి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగా అయిందో. ఈ గ్లాసు మీకే చూస్తే అర్థమైపోతుంది కదా. ఇలా స్క్రబ్బర్తో కూడా నేను తోముతున్నా. అది మనకు కొంచెం ఇట్లా ఎక్కడనైనా ఇట్లా మరకల్లాగా ఉంటే రాగి అనేటివి తొందరగా ఇదవుతాయి కదా. అలా ఓకే, దీంట్లో రాయి గ్లాస్లో వాటర్ ఉంటాయి, అందుకే లోపల ఇలా బాగా ఇట్లా అయిపోయింది. దీంట్లో కూడా ఈ ఓన్లీ ఇది లిక్విడ్ పోసి ఇట్లా అంటూ ఉంటేనే ఇక్కడ రెడ్ అయిపోయింది. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా గట్టిగా తోమితే మంచిగా అయిపోతుంది. తర్వాత అలాగే ఒకటి రాగి చెంబు, ఈ రాగి చెంబు పైన కూడా ఎట్లా అయిపోయిందో చూడు. దీనిపైన కూడా సేమ్ ఇలా లిక్విడ్ వేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. మంచిగా అవుతాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అందరికీ బాగా యూజ్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అందరికీ. చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా తోమాల్సిన పనే ఉండదు, కానీ ఇంకొంచెం బాగా రావాలంటే తోముకోవచ్చు. దీనిపైన కొంచెం స్క్రబ్బర్తో రబ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి రాగివి. తర్వాత ఈ తడి ప్లేట్లు అంటే ఇవి దీపపు కుందుల కిందివి. చూడండి, ఈ కింద ఉన్న లిక్విడే వేసిన, నేను ఏది వేయలేదు. ఇట్లా ఉండే ప్లేటు ఇట్లా అయిపోయినవి. దాన్ని కూడా కడిగేసుకున్న. తర్వాత కొంచెం లిక్విడ్ ఎక్కువ ఉంటే ఇది నేను నైవేద్యం ఇట్లా పెట్టేటివి చిన్న చిన్నవి. దీన్ని కూడా ఇట్లా కాకుండా ఇట్లా స్క్రబ్బర్తోనే తోమేసుకుంటున్నా. అంటే కొంచెం ఎక్కువ అట్లా పోస్తూ ఉంటే ఎక్కువ పడుతుంది కదా, అందుకని నేను ఈ ముంచుకుంటూ కూడా ఇలా తోముకోవచ్చు. ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పెద్దవి దీపపు కుందులు ఎంత అయిపోయినాయి, ఇవి నేను చూడలేదు అసలు. ఆయిల్ అంత బాగా ఇదైపోయినవి. ఈ వాటర్ వేస్తూ ఉంటేనే ఎట్లయితున్నాయి. ఇది కూడా సేమ్ స్క్రబ్బర్తో గట్టిగా, అంటే ఈ ఆయిల్ మరకలు ఎక్కువగా ఉన్నాయి కదా అవి కూడా పోతాయి. ఇలా స్క్రబ్బర్తో ఇలా గట్టిగా కొంచెం తోమేసుకుంటే సరిపోతుంది, మంచి కలర్ వచ్చేస్తుంది. తర్వాత వీటిని అన్నీ కడిగేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతాయండి. ఎంత పని ఉన్నా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు.